ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. లక్నో సూపర్ జైంట్స్ జట్టు నిర్దేశించిన 160 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. శుక్రవారం లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత ఎల్ఎస్జీ 7 వికెట్లకు గాను 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి గెలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో వరుస ఓటములకు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డపై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న లక్నో డిఫెన్స్ ను ఛేదించింది. ఆ జట్టు నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి కాస్త పైకి వచ్చింది. ఆర్సీబీని 10వ స్థానానికి నెట్టి 9వ ప్లేస్ కు చేరుకుంది. లక్నో నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 స్వల్ప స్కోర్కి అవుట్ అయినా మరో ఓపెనర్ పృథ్వీ షా 22 బంతుల్లో 32, జేక్ ఫ్రెషర్ మెక్గర్ 35 బంతుల్లో 55 రన్స్తో ఆ జట్టు లక్ష్యం దిశగా సాగింది. వారికి రిషబ్ పంత్ 24 బంతుల్లో 41 రన్స్ కూడా తోడవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 15 ఓవర్లలోనే 145 పరుగులు చేసింది. చివర్లో పంత్ అవుట్ అయిన ట్రిస్టన్ స్టబ్స్ 15, షై హోప్ 11 లాంఛనాన్ని పూర్తి చేశారు. 18.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బౌలర్లో రవి బిష్నోయ్ 2 వికెట్లు, నవీన్ హుల్హుక్ 1 వికెట్, యాష్ ఠాగూర్ 1 వికెట్ తీశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటి వరకు 14 సార్లు 160కి పైగా స్కోర్లు నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్లో మినహా మిగతా 13 సార్లు డిఫెండ్ చేసుకుంది. తొలిసారిగా ఢిల్లీ చేతిలో 160 పరుగులు చేసిన ఓటమి చవిచూసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 22 బంతుల 39 నిలబడ్డ మిగతా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. డీకాక్ 19, దేవదత్ పడిక్కల్ 3, మార్కస్ స్టోనిక్స్ 8, నికోలస్ పూరన్ 0, దీపక్ హుడా 10, కృణాల్ పాండ్యా 3 స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది లక్నో. ఈ దశలో యువ ప్లేయర్ ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 రన్స్ గొప్పగా పోరాడాడు. బౌలర్ అర్షద్ ఖాన్ 20తో కలిసి స్కోరును 160 పరుగులు దాటించాడు. అభేద్యమైన 8వ వికెట్కు 73 పరుగులు జోడించాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించడంలో జేక్ ఫ్రెషర్ మెక్గర్క్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన జేక్ ఫ్రెషర్ మెక్గర్క్ తొలి మ్యాచ్లోనే తన బ్యాటింగ్తో జట్టుకు విజయాన్ని అందించాడు. తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.